మీరెంత బిజీగా ఉన్నా సరే ఈ చిన్న పని చేసి పడుకోండి. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. నేను చెప్పే ఈ చిన్న పని కనుక చేశారంటే మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. జస్ట్ మనం ఇలా చేస్తే చాలు, విపరీతంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. రాత్రి నిద్రలోనే కష్టపడకుండా జుట్టు పెంచుకోవాలనుకున్నా ఇది ట్రై చేయండి. మీకున్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. తక్కువ టైంలోనే హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చాలామంది హెయిర్ లవర్స్ ఉన్నారు మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇమ్మీడియట్గా జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది. జుట్టు ఊడడం అనేది కంట్రోల్ అయిపోతుంది. డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ, లైస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. చాలామంది మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని వాడుతున్నారు. మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా రాస్తున్నారు. మీ హెయిర్ ఆయిల్ వల్ల మా జుట్టు పెరిగింది, మాకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిపోయాయి, ఒక 2 వీక్స్లోనే రిజల్ట్ వచ్చింది, 1 మంత్లోనే మా జుట్టు అనేది ఒత్తుగా పెరగడం స్టార్ట్ అయిందని చెప్పేసి ఇలా ఎన్నో కామెంట్స్ అయితే ఉన్నాయండి. సో మీకు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ పెట్టుకోండి. మరి ముందుగా మనకు కావాల్సింది మెంతులు. మెంతుల వల్ల చాలా స్పీడ్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మనకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. స్ప్లిటెన్స్ కానీ, డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఇంకా ఇతర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మెంతుల వల్ల అయితే మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఉల్లిపాయ పొట్టు. చాలామందికి తెలుసు ఆనియన్ అనేది యూజ్ చేస్తాం, కానీ ఆనియన్ పీల్ అనేది చాలామంది యూజ్ చేయరు. ఆనియన్ ఎంత బెనిఫిట్ ఉంటుందో ఆనియన్ పీల్ కూడా అంతే బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని చాలా స్పీడ్గా పెంచడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం. అల్లం అనేది డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా సివియర్గా ఉన్న హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. 2 ఇంచులు ఉన్న అల్లాన్ని తీసుకోవాలి. తీసుకొని అల్లం మీద పొట్టు తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదండి. నీట్గా వాష్ చేసిన తర్వాత అల్లాన్ని ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. అంతేకాదు అల్లం వల్ల మనకి హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. నిజంగా చెప్తున్నాను, అల్లం యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనే మాటే ఉండదు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 3 స్పూన్ల వరకు మెంతులు యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 కప్పు ఆనియన్ పొట్టు అనేది యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పొట్టు అనమాట. ఒక చిన్న కప్పు అనేది యాడ్ చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలాంటి పొడి అనేది మనకి రెడీ అవుతుంది. ఈ పొడి అనేది మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ పొడి అనేది రెడీ అయిపోతే మనకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఇంకా ఈ పొడిని ఇప్పుడు మనం ఒక గాజు కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాం. మీరు ప్లాస్టిక్ దాంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు, స్టీల్ దాంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించడానికి బాగుంటుందని చెప్పేసి గాజు కంటైనర్ అనేది యూజ్ చేస్తున్నాను. గాజు అయితే మనకి స్టోర్ చేయడానికి కూడా చాలా ఇయర్స్ అయితే నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గాజు కంటైనర్లో యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ వరకు క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మన హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి, హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి, అలాగే మన హెయిర్ అనేది సూపర్ సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి క్యాస్టర్ ఆయిల్ హెల్ప్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్ వద్దు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. తర్వాత ఈ పౌడర్ మునిగేంత వరకు 1 కప్పు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది మనం బాగా మిక్స్ చేసుకుంటే పైకి అనేది తేలుతుందనమాట. సో ఇంకా కొంచెం మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పెద్ద కప్పు కోకోనట్ ఆయిల్ అనేది పట్టిందనమాట. సో ఈ పౌడర్ అనేది మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని సీరం అంటారండి, మనం రెడీ చేసిన దాన్ని. ఈ సీరంని మనం యూజ్ చేయడం వల్ల ఎలాంటి హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అలాగే మనకి తక్కువ టైంలోనే హెయిర్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. మార్కెట్లో చాలా ప్రైస్ పెట్టి సీరమ్స్ అనేది కొంటూ ఉంటారు. అవేం అవసరం లేదండి. జస్ట్ ఈ సీరమ్ని ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. దీని రిజల్ట్ చూసిన తర్వాత కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసి ఇలా మూత అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి మీరు దీన్ని సన్ రైజ్లో పెట్టేసేయండి. మీకు ఎండ్ అనేది ఏ ప్లేస్లో బాగా వస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసిస్తే మనకి 1 డేకి ఇది రెడీ అయిపోతుంది.
నెక్స్ట్ డే నుండే మనం యూజ్ చేసేయచ్చు. ఇది రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది, పౌడర్ అనేది కింద ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఒక్కరోజు ఎండలో పెట్టేసి నెక్స్ట్ డే నుండి యూజ్ చేస్తే చాలు. సో దీనికి కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. ముందైతే కొంచెం ఎల్లో కలర్లా ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి కొంచెం రెడ్ కలర్లా వస్తుంది అనమాట. ఇది ఒక్కరోజు సన్ రైజ్లో పెడితే చాలు. ఇది మనకి ఎంత సూపర్గా వర్క్ అవుతుందంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు సన్ రైజ్లో పెట్టకపోయినా కనీసం ఇంట్లో విండోస్ ఉంటాయి కదా, విండో దగ్గర పెట్టినా చాలు, సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? దీన్ని ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేస్తే చాలు, హెయిర్ లెంత్కి అవసరం లేదు. ఎప్పుడైనా మొదలకి మనం అప్లై చేస్తే చాలు, చివర్లకు అనేది అవసరం లేదు. ఇది సీరం కాబట్టి ఓన్లీ స్కాల్ఫ్ మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి అప్లై చేయండి. పార్టీషన్స్గా హెయిర్ని తీసుకొని వీలైనంత ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. మీరు ఎంత బాగా అప్లై చేస్తే ఈ సీరం అనేది అంత మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. పైన అప్లై చేయొద్దు దయచేసి. మీరు నీట్గా కోమింగ్ చేసుకుంటూ మీకు వీలైనంతకి మీరు అప్లై చేయండి. లేదనుకుంటే ఎవరి సహాయమైనా తీసుకొని అప్లై చేయించండి. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది ఫస్ట్ టైం అప్లికేషన్కే కంట్రోల్ అవుతుంది. ఎంత ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. దీన్ని మనం వారంలో ఎంత బిజీగా ఉన్నా 2 సార్లు అప్లై చేసుకోవాలి. అప్పుడే మనం రిజల్ట్స్ అనేవి చూస్తాం. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేసుకొని 5 to 10 minutes అనేది మసాజ్ చేసేసేయండి. ఈ సీరం అప్లై చేసి ఎంతసేపు ఉంచుకోవాలి? అందరికీ డౌట్ అయితే ఉంటుంది. మీరు గంట ఉంచుకోవచ్చు, లేదనుకుంటే రోజంతా ఉంచుకోవచ్చు, 3-4 days కూడా ఉంచుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా వారంలో 2 సార్లు దీన్ని అప్లై చేస్తే చాలు, జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. దీన్ని వారంలో 2 సార్లు మీ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బయట మార్కెట్లో వేలుకి వేలు పెట్టి సీరమ్స్ అనేది కొంటూ ఉంటారు. మనకి 50 ml వచ్చేసి 2000, 1500 ఇలా ప్రైజెస్ ఉంటాయి. ఇంట్లో ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఈ సీరమ్ని ట్రై చేయండి. దీనివల్ల హెయిర్ అనేది సూపర్గా గ్రోత్ అవుతుంది. అందరికీ అన్నీ అవైలబుల్గా ఉండవు, బట్ ఈరోజు నేను షేర్ చేసిన ఈ రెమెడీలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఉన్న బలంగా కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది తక్కువ టైంలోనే స్పీడ్గా పెరుగుతుంది. మీకు హెయిర్ ఫాల్ ఉన్న చోట దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి ఏంటంటే ఫ్రంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, బాల్ హెడ్ దగ్గర హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు దీన్ని అక్కడ ఇంకా ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసి మసాజ్ చేసుకోండి 5 to 10 minutes అనేది. మీరు ఓవర్నైట్ వదిలేయచ్చు, 1 hour ఉంచుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు కంఫర్ట్ ఉంది అనుకుంటే 2-3 days కూడా మీరు క్యారీ చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదు, మీకు నచ్చినప్పుడు హెయిర్ వాష్ చేయొచ్చు. కాకపోతే వారంలో 2 సార్లు కంపల్సరీ దీన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీ హెయిర్ రూట్ స్ట్రాంగ్ అయ్యి మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనివల్ల మీకున్న గ్రే హెయిర్ సమస్య కూడా కంట్రోల్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.